సో బయోపిక్స్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు, మహానటి అండ్ అలాగే ఎన్టీఆర్ గారి బయోపిక్స్కి చేశారు కాబట్టి మీకు పర్సనల్గా ఎవరి బయోపిక్ జనాల్లోకి రావాలి, నా మాటలు నా మాటల ద్వారా జనాలకి తెలియాలి అని అనుకుంటారు? ఎవరి బయోపిక్? ఇప్పుడు ఆల్రెడీ ఒక రెడీగా ఉందమ్మా, బెంగళూరు నాగరత్నం అని చెప్పేసి. ఆ బయోపిక్ ఆల్రెడీ రాసి ఉంది, సింగీత శ్రీనివాసరావు గారి డైరెక్షన్. బౌండ్ స్క్రిప్ట్ ఉంది. ఓకే, చాలా గొప్ప సినిమా అది. నా కెరీర్లోనే ది బెస్ట్ స్క్రిప్ట్ అది. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను. ఓకే, అండ్ అలానే చాలా సినిమాలు రీమేక్ అవుతున్నాయి కదా సార్, సీక్వెల్స్ వస్తున్నాయి, అంటే లైక్ 1, 2 ఇలా పార్ట్స్ వస్తున్నాయి కదా. సో అలా ఆల్రెడీ పాత బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమాలు కావచ్చు, ఆర్ ఎల్స్ అంటే లైక్ మెగా ఫ్యామిలీలో ఉన్న సినిమాలు ఏవైనా సరే పార్ట్ 2 కానీ సీక్వెల్ 2 రావాలి అనుకుంటే ఏ మూవీ రావాలనుకుంటారు సార్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నాకు జగదేక వీరుడు అతులకు సుందరి సీక్వెల్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఓకే, చరణ్ బాబుతో, రామ్ చరణ్ గారితో. ఓ సరే, మరి మాటలో మాట రామ్ చరణ్ గారు అన్నారు కాబట్టి పక్కనే హీరోయిన్ ఎవరు బాగుంటారో కూడా చెప్పండి. ఆమె ఉందిగా, శ్రీదేవి గారు అమ్మాయి. ఓకే ఓకే, సో వాళ్ళిద్దరు వేస్తే బాగుంటుంది. ఓకే సార్, మొత్తం అయిపోయింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ 1 క్వశ్చన్ ఓన్లీ. కల్కి గురించి చెప్పండి సార్. గొప్ప సినిమా అమ్మ, గొప్ప సినిమా అది. ఎక్స్ట్రాడినరీ మూవీ. అసలు అది ఇండియన్ సినిమా చూస్తున్నట్టు ఉండదు. ఒక భారతీయ ఆత్మని హాలీవుడ్ రేంజ్లో ఆయన చూపిస్తున్నాడు. ఓకే, హాలీవుడ్ రేంజ్లో పాన్ వరల్డ్ మూవీ. ఓకే, పాన్ వరల్డ్ మూవీ, అదొక అద్భుతం అంతే. సో ఇప్పుడు ఉన్న రేంజ్ ఏదైతే ఉందో, ప్రభాస్ గారి రేంజ్ ఏదైతే ఉందో అంతకు మించి ఉంటుందా, పెరిగిపోతుందా? ఉంటుంది. సలార్కి ఎందుకంటే గొప్పగా ఉంటుంది. ఓకే.